శ్రీమాత్ర నమః. రేపటి నుంచి వారాహిదేవి నవరాత్రులు కదా, ఏ స్తోత్రం చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ ఇంకా చాలా మంది నిన్ను అడిగారు. వాటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ 9 రోజులు పొద్దున్న లలితా సహస్రనామ స్తోత్రము, సాయంత్రము లలితా సహస్రనామ స్తోత్రము చేస్తాము అని నియమం పెట్టుకోండి. మంత్రాల జోలికి, బీజాక్షరాల జోలికి, అలాగే యంత్రాల జోలికి, పెద్ద పెద్ద విగ్రహాల జోలికి అస్సలు వెళ్ళొద్దు. వెళ్లకుండా చక్కగా లలితా సహస్రనామం చదువుకోండి. మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో ఉంటే సరే, లేదు అని అనుకోండి, చక్కగా లలిత అమ్మవారి ఫోటో దగ్గర చేసుకోవచ్చు కదా. శ్యామల అమ్మవారు లలిత అమ్మవారి రూపమే కదా వారాహి అమ్మవారి రూపం. లేదండి, లలితా సహస్రనామం ఒకటి చదువుకుంటే మాకు కుదరదు, మేమేమో ఏవైనా స్తోత్రం చదవాలనుకుంటున్నాము వారాహి అమ్మవారికి సంబంధించి అని అనుకుంటారా? చక్కగా వారాహి అమ్మవారి 12 నామ స్తోత్రం ఉంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూసేలోపు కామెంట్లో శ్రీ వారాహి దేవి అయి నమః అని కూడా స్మరణ చేసుకోండి. ఎందుకంటే ఈ 9 రోజులు మీకు ఏ మంత్రాలు రాకపోయినా, ఏ పూజా విధానం రాకపోయినా, మనసులో శ్రీ వారాహి దేవి అయి నమః అని నిత్యం స్మరణ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. బీజాక్షరాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. యంత్రాలు, మంత్రాలు తాంత్రిక పద్ధతుల్లో చేయకండి. ఇదే కాదు, ఏ పూజ కూడా తాంత్రిక పద్ధతుల్లో చేయకూడదు. అసలు దానికి ఎన్నో నియమాలు పాటించాలి. అవి మనకన్నీ కుదరవు కదా, చెప్పండి. కానీ ఈ 9 రోజులు ఏం వారాహి నవరాత్రులు చేస్తాము అని మీరు గనక దీక్షగా చేయడం మొదలు పెడితే ఆహార నియమాలు పాటించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, కోపము, ద్వేషము, అసూయ ఇవేమీ ఉండకూడదు, మద్య మాంసాలు అసలు తీసుకోకూడదు, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా పాటిస్తూ చక్కగా చేయండి. మేము ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం కుదరదండి, మేము హాస్టల్లో ఉంటున్నాము, కానీ మాకు ఈ నవరాత్రులు చెయ్యాలని ఉందండి, ఎలాగా అని అడుగుతారు. దగ్గరలో ఆలయం ఉందనుకోండి, హాయిగా ఆలయానికి వెళ్ళండి. లేదు అంటే మీ మనసులోనే శ్రీ వారాహి దేవి అయి నమః అని మీ మనసులో మీరు అనుకోవచ్చు. అది అమ్మవారి నామమే కాబట్టి నామం అనుకోవచ్చు. మంత్రాలు జోలికి మాత్రం వెళ్ళకండి. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా ఆ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి పూజలు చేసేస్తూ ఉంటారు. తీరా మోసి చూస్తే వాళ్ళ ఆహార నియమాలు ఏం పాటించరు. ఎందుకు అంటే ఎదురుగుండా కనపడిపోతుంటుంది. నాకేమో కొన్ని రీల్స్ కూడా ఎవరో పంపించారు, నేను వారాహి అమ్మవారి పూజ చేస్తున్నాను కానీ నేను మాంసాహారం తీసుకుంటున్నాను, అమ్మ అమ్మే కదా అంట. అసలు నాకు అది చూసిన వెంటనే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇలాంటి వాళ్ళ వల్లే కదా నియమాలు పాటించే వాళ్ళు కూడా ఆ నియమాలని తుంగలో తొక్కేస్తున్నారు అని చెప్పి అనిపించింది. అమ్మవారు అత్యంత శక్తి స్వరూపిణి. వారాహి అమ్మవారే కాదు, మన ఇంట్లో దేవతార్చన అక్కడ పెట్టుకున్నాము అంటే శక్తి ఉందనే కదా. మరి ఆ శక్తి ఉన్న చోట నియమాలు పాటించకుండా వెళ్ళిపోతామా చెప్పండి. కాబట్టి నియమాలు చక్కగా పాటించుకుని ఈ 9 రోజులు చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు మీరు కలశం పెట్టుకుంటారో, అఖండ దీపం పెట్టుకుంటారో ఏదైనా చేసుకోండి. బీజాక్షరాల జోలికి మాత్రం వెళ్ళద్దు. అలాగే రాత్రే చేయాలట కదండి వారాహి అమ్మవారి పూజ, పగలు చేయకూడదు కదండి అని. హాయిగా చేసుకోవచ్చు. మీరు 12 నామ స్తోత్రం చదువుకుంటున్నప్పుడు ఎందుకు చేయకూడదు? రాత్రి పూట అర్ధరాత్రులు చేసేవాళ్ళు ఆ సాధనలు వేరే ఉంటాయి. మీరు చక్కగా పొద్దున్న స్తోత్రం చదువుకోండి, వారాహి అమ్మవారి 12 నామ స్తోత్రం. ఇదే వీడియోలో నేను చదివి పెడతా, దానికి అర్థం కూడా నేను చదివి పెడతాను. ఒకసారి చూసుకుని ప్రశాంతంగా మీకు ఏ స్తోత్రాలు శ్లోకాలు రాకపోతే శ్రీ వారాహి దేవి అయి నమః అని అమ్మవారి ఎదురుగుండా కూర్చుని ఒక్క 10 నిమిషాలు నమస్కారం చేసుకోండి. విగ్రహాలు, యంత్రాలు అవి తెచ్చుకోకండి. అలా తెచ్చుకుంటే ఎన్నో నియమాలు మనం పాటించాలి. మనం చేయలేని దాన్ని తెచ్చి పెట్టుకుని అయ్యో మేము చేయలేకపోయామే అని చెప్పి బాధపడద్దు. ఇప్పుడు తెచ్చేసుకున్నాము, ఏం చెయ్యాలి అని కూడా ఆలోచించద్దు. మనం ఏదైనా ఒక పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని చేస్తే ఇంకో రెండోసారి మనం దాని గురించి ఆలోచించకుండా బాధపడకుండా ఉండే అవకాశం వస్తుంది. మనం పాటించే నియమాలు సరిగ్గా పాటించకపోతే కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. అది నేను చెప్తున్న మాటే కాదు, ఎంతో మంది చెప్తూ ఉంటారు ప్రవచనాల్లో. శ్రీ సామ్వేదం షణ్ముఖ శర్మ గారు ఎన్నిసార్లు చెప్పుంటారో తెలుసా? ఇంట్లో అంటు ముట్టు కలపకండి, దూరంగా ఉండండి, కూర్చోండి, చెయ్యండి. మీరు ఈ యంత్ర సాధన, మంత్ర సాధన చేసేటప్పుడు నియమాలు పాటించాలి, నియమం పాటిస్తేనే అక్కడ శక్తి ఉంటుంది అని. సర్వ సంకట నివారణ అని మనకి ఈ స్తోత్రంలో కనిపిస్తుంది. ఈ 12 నామ స్తోత్ర పఠనం వల్ల కలిగే ఫలితాలు అనమాట.
పేరులో ఉన్నట్లుగానే జీవితంలో ఎదురయ్యే సకల కష్టాలని ఆపదలని తొలగిస్తుంది అమ్మవారు. అరిఘ్ని అని ఉంది కదా, శత్రువులని సంహరించేవారు అనమాట. అంటే శత్రువుల నుంచి లేదా ప్రతికూల శక్తులు కూడా శత్రువులే కదా, వాటన్నింటి నుంచి రక్షణ లభిస్తుంది. ఈ నామాలని ఎవరైతే పఠిస్తారో వజ్రపంజరంలో ఉన్నట్లుగా ఎటువంటి దుఃఖము లేకుండా అమ్మవారి రక్షణలో ఉంటారు అని మనకి ఈ శ్లోకం చెప్తుందనమాట. దండనాథ అంటే దుష్టులను దండించే అధికారం కలిగిన అమ్మవారు. సంకేత అనొస్తుంది, భక్తుల కోరికలను అర్థం చేసుకునేవారు. సమయేశ్వరి అంటే సమయానికి అనుగుణంగా మనకి ఫలితాలను ఇచ్చేవారు. సమయ సంకేత అంటే సమయ నియమాలను పాటించే వాళ్ళకి అండగా ఉండే అమ్మవారు అని. పోత్రిని అంటే దంష్ట్రలు కలిగిన అమ్మవారు. శివ మంగళకరమైన, వార్తాళి శత్రువులని వణికించేవారనమాట. మహాసేన అంటే గొప్ప సైన్యానికి అధిపతి. ఆజ్ఞాచక్రేశ్వరి ఆజ్ఞాచక్రానికి అధిపతి. అరిఘ్ని అంటే శత్రువులని నాశనం చేసేవారు అనమాట. అస్య శ్రీవారాహి ద్వాదశనామస్తోత్రస్య అశ్వానన ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీవారాహి దేవతా. శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వసంకటహరణ జపే వినియోగః. పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ తథా సమయ సంకేత వారాహి పోత్రిణీ శివా. వార్తాళీ చ మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరీ తథా. అరిఘ్ని చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే. నామ ద్వాదశధాభిఘ్న వజ్రపంజరమధ్యగః. సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః. ఇతి వారాహి ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం.